అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. యుగరిషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రచించిన మార్చ్ 1942 అఖండ జ్యోతి సంచికలోని కొన్ని శాశ్వతమైన, లోతైన విషయాలను మనం కలిసి తెలుసుకుందాం. రాబోయే కొద్ది నిమిషాల్లో స్వీయ ఆవిష్కరణకు సంబంధించిన కొన్ని మహోన్నత సూత్రాలను అన్వేషిద్దాం. చూడండి, ఎంత అద్భుతమైన మాట ఇది! ఈ ఒక్క వాక్యంతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. నిజమైన వెతుకులాట అంటే ఎక్కడో బయట ప్రపంచంలో కాదు, అది మన లోకల, మనలోనే ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడానికి మనం చేసే ఒక పవిత్రమైన యాత్ర. సరే, మరి ఈ ప్రయాణంలో మనం ఏ ఏ విషయాలు చూడబోతున్నామంటే, ఇక్కడ 5 ముఖ్యమైన దశలున్నాయి. దైవాన్ని వెతకడం నుంచి మొదలుపెట్టి మన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం వరకు ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకే, ఇక మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అదే దైవ అన్వేషణ. అసలు మనకి ఆ దైవత్వంతో ఉన్న సంబంధమేంటి? దాని గురించే ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. మన ఆత్మకి ఒక సహజమైన గుణం ఉంటుందట. అది ఎప్పుడూ ఆ పై సత్యం వైపే చూస్తూ ఉంటుంది. దీన్నే మనం దేవుడి మీద భక్తిగానో ప్రేమగానో వ్యక్తపరుస్తాం. ఈశ్వర్ కా భజన్, ప్రేమ్ కా భగవాన్ లాంటి మాటలు వినే ఉంటారు కదా. అవన్నీ ఈ అంతర్గత తపనకు నిదర్శనాలే అన్నమాట. సత్యమంటే కేవలం నిజం మాట్లాడ్డం మాత్రమే కాదు. సత్యకి స్వీకృతి అంటే ఈ ఉనికికి మూలమైన ఒక అంతిమ వాస్తవికత ఉంటుంది కదా, దాన్ని గుర్తించి అంగీకరించడం. ఆధ్యాత్మిక మార్గంలో ఇది చాలా కీలకమైన విషయం. సరే, దైవాన్ని వెతకడం గురించి మాట్లాడుకున్నాం. కాని ఆ దైవత్వాన్ని మన పనుల్లో ఎలా చూపించాలి? అదే మన తర్వాతి అంశం, ధర్మబద్ధమైన కర్మమార్గం. అంటే మన పనులు, మన కర్తవ్యం మన జీవితాన్ని ఎలా మలుస్తాయో చూద్దాం. కర్తవ్యం అంటే డ్యూటీ, మనమంతా చేయాల్సిన పనులు. కాని కర్తవ్యకి మహత్ ఏం చెప్తోందంటే, ఇది కేవలం బాధ్యత కాదు, ఇది విశ్వాన్ని నడిపించే ఒక ధర్మం, మన జీవితానికి, సమాజానికి పునాదిలాంటిదనమాట. ఇది చాలా ఆసక్తికరమైన సూత్రం. దేనేసే మిలేగా అంటే ఇవ్వటం ద్వారానే పొందుతాం. ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థంగా మన పని మనం చేసుకుంటూ పోతే జీవితంలో మనకు రావాల్సినవన్నీ వాటంతట అవే ఒక ప్రవాహంలా వస్తాయట. గ్రేట్ కదా! న్యాయం, ప్రతీకారం, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. న్యాయక ఘర్మయుద్ధ్ అంటే న్యాయం కోసం చేసే ధర్మయుద్ధం. ఇది ధర్మాన్ని నిలబెడుతుంది. కాని ప్రతీకారం, అది మన అహం నుంచి పుడుతుంది, కేవలం మన సంతృప్తి కోసమే. ఒకటి కర్తవ్యమైతే ఇంకొకటి కేవలం అటాచ్మెంట్. మనం చేసే పనులు బాగుండాలంటే ముందు మనం బాగుండాలి. అంటే మన క్యారెక్టర్, మన శీలం సరిగ్గా ఉండాలి. అందుకే ఇప్పుడు మన ఫోకస్ అంతా ఒక సద్గుణమైన శీలాన్ని ఎలా నిర్మించుకోవాలి అనే దానిమీదే. పవిత్రమైన జీవితం గడపటానికి కొన్ని మూలస్తంభాలు ఉన్నాయంటున్నారు. సదాచార్ అంటే మంచి గుణాలు, సద్వ్యవహార్ అంటే మంచి ప్రవర్తన, మనకు దొరికిన ఈ మానవ శరీరాన్ని సరిగ్గా వాడుకోవడం, ఇవన్నీ ముఖ్యం. అసలైన గొప్పతనం హోదాలో కాదు, మన శీలంలోనే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆనందం చాలామంది ఎత్తుకుంటూ ఉంటారు గదా, కాని ఇక్కడేం చెప్తున్నారంటే ఆనందాన్ని వెతకకూడదు, దాన్ని సాధన చెయ్యాలి. ప్రసన్నతాకి సాధన అంటే అదే. ఇది రోజు మనం ప్రాక్టీస్ చేయాల్సిన ఒక డిసిప్లిన్ అన్నమాట. ఒక గమ్యం కాదు, ఒక ప్రయాణం. సరే, ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. మన లోపల ఉన్న ప్రపంచాన్ని ఎలా జయించాలి? ఇదొక యుద్ధభూమిలాంటిది. ఇక్కడే రాక్షసులు దేవతలుగా మారతారు. మనల్ని మనం గెలుచుకునేది ఇక్కడే. తృష్ణాయేం ఛోడో అంటే కోరికలను, వ్యామోహాలను వదిలిపెట్టండి. అంతర్గత స్వేచ్ఛ కావాలంటే ఇది మొదటి అడుగు. మన బాధలన్నింటికీ మూల కారణం ఈ అటాచ్మెంట్సే. వాటిని వదిలేస్తేనే విముక్తి. ఇక్కడ పొగాకు మానేయడమనే ఒక ఉదాహరణ ఇచ్చారు, కాని ఇది ఏ చెడు అలవాటుకైనా వర్తిస్తుంది. మన సంకల్పశక్తిని ఉపయోగించి ఆ అలవాటు సంకెళ్లను తెంచుకున్నప్పుడు మనం పిశాచుసే దేవత అంటే ఒక రాక్షస ప్రవృత్తి నుండి దైవ ప్రవృత్తికి మారతామన్నమాట. ఈ మార్పు ఎలా జరుగుతుందో ఈ చాట్లో చూడండి. పిశాచ్ అంటే మన నిమ్న స్వభావం, అక్కడనుంచి దేవత అంటే ఉన్నత స్వభావానికి వెళ్లడానికి మధ్యలో సాధన అనే సంఘర్షణ ఉంది. ఇది ఒక్కరోజులో అయ్యే పనికాదు, ఇది నిరంతర ప్రయత్నం, ఒక ప్రాసెస్. ఇక మన ప్రయాణంలో చివరి మజిలీకి, అత్యంత లోతైన సత్యానికి చేరుకున్నాం. అదేంటంటే
మన నిజ స్వరూపాన్ని, ఈ విశ్వంలో మన స్థానాన్ని తెలుసుకోవడం. మనకి అతిపెద్ద శత్రువు, అత్యంత శక్తివంతమైన మిత్రుడు. ఇద్దరూ మన లోపలే ఉన్నారట. శత్రూయ మిత్ర తుమీహో అంటే అదే. మనల్ని మనం నాశనం చేసుకోగల శక్తి మనదే. మనల్ని మనం ఉద్ధరించుకోగల శక్తి కూడా మనదే. చాయిస్ మన చేతుల్లోనే ఉంది. స్వర్గం, నరకమంటే మనం చనిపోయాక వెళ్లే చోట్లు కాదు. అవి మనం బ్రతికి ఉండగానే మనస్సులో సృష్టించుకునే స్థితులు. మన మనసు ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటే అదే స్వర్గం. అదే గందరగోళంగా, నెగటివ్గా ఉంటే అదే నరకం. మన పనులే వాటిని నిర్మిస్తాయి, ఇక్కడే, ఇప్పుడే. చివరికి ఈ మొత్తం ప్రయాణం మనల్ని ఈ ఒక్క సత్యం దగ్గరికి తీసుకొస్తోంది. ఖుదా కసం తూహి ఖుదా హై అంటే దేవుడిమీద ఒట్టు, నువ్వే ఆ దేవుడవు. మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించడమే అంతిమ జ్ఞానం. అహం బ్రహ్మాస్మి అనే సత్యానికి ఇది మరో రూపం. సరే, ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, దైవం మన లోపలే ఉంది. కర్తవ్యాన్ని నిర్వర్తించడమే సరైన మార్గం. ఆనందమనేది ఒక సాధన, గమ్యం కాదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే నిజమైన స్వేచ్ఛ. ఇంకా మన జీవితానికి మనమే సృష్టికర్తలం. చివరిగా ఒక ప్రశ్న. దైవశక్తి మన లోపలే ఉందని ఇప్పుడు మనకు తెలిసింది. మరి ఈ జ్ఞానంతో ఈరోజు మన జీవితంలో ఏం మార్పు తీసుకురాబోతున్నాం? ఒక్క క్షణం ఆలోచించండి.